వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. ఈ సంవత్సరం అంటే 2025 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందన్నమాట భారతదేశ ప్రభుత్వం. ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందించాల్సిన విషయం అనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్రంలో వైజాగ్లో రేపు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినం నిర్వహిస్తుందన్నమాట మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్. దీనికి ముఖ్య అతిథిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం జరుగుతుంది. మన భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి కొన్ని కళల్లో యోగా కూడా ఒకటి అన్నమాట. అంటే ఈ యోగ శాస్త్రం అనేది పురాతన భారతదేశం యొక్క సంపద. అంటే పురాతన కాలంలో మన ఋషులు కానీ మహర్షులు కానీ అవలంబించేటువంటి కొన్ని ప్రక్రియల్లో యోగా అనేది ఒక కీలకమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇది మనసుకి శరీరానికి సంబంధించిన ఒక ప్రక్రియ. అంటే మనసుని శరీరానికి అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియనే యోగా అంటాం అన్నమాట. యోగాని సింపుల్గా చెప్పాలంటే శ్వాస మీద ధ్యాస. అలాగే ఎందుకు యోగాని మనం జీవనక్రియలో భాగం చేసుకోవాలి? ఈ రోజున మనం చూసుకుంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుకుల జీవితం అయిపోయిందనమాట. ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఒక గంట అరగంట వ్యాయామానికి కేటాయించడానికి కానీ, లేదా మన శరీరానికి అసలు మనం ఎంత ఒత్తిడి ఫీల్ అవుతున్నాం, శరీరానికి ఎంత శ్రమ కలిగిస్తున్నాం అనే విషయాన్ని ఆలోచించడానికి ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడికి సమయం చాలా తక్కువ ఉందన్నమాట. కొందరికైతే అసలు ఈ సమయమే లేదు. అంటే వ్యాయామం చేసే సమయం కానీ, మన శరీరం మీద మన శ్రద్ధ పెట్టే విషయంలో అయితే కానీ, మన ఆరోగ్యం మీద మనం కేర్ తీసుకునే విషయంలో కొంత నెగ్లెక్ట్గా ఉంటున్నాం అనమాట. అంటే మన జీవన ప్రక్రియ అలా మారిపోయింది, ఉరుకుల పరుగుల జీవితం అనమాట. కానీ వీటన్నిటి నుంచి కొంత ఉపశమనం కలిగించే ప్రక్రియ ఏదైతే ఉందో అది యోగా ద్వారా సాధ్యమవుతుందన్నమాట. అంటే గంటలు ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు, లేదా ఆరోగ్యం గురించి మనం గంటలు శ్రద్ధ తీసుకునే అవకాశం లేనప్పుడు మనిషి తన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ యోగా కానీ ధ్యాన ముద్రలు అవలంబించడం మూలాన అటు మనసుకి కానీ శరీరానికి కానీ ఎంతో ఉపశమనం కలుగుతుందన్నమాట. మన వార్తా 360 ఛానల్ ద్వారా మా సబ్స్క్రైబర్స్ని, మా వ్యూవర్స్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దైనందిక కార్యక్రమాల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా, డైలీ రొటీన్ కార్యక్రమాల్లో భాగంగా యోగాను కూడా ఒక భాగం చేసుకోండి, మెడిటేషన్ కూడా ఒక పార్ట్ చేసుకోండి. ఎంతో కొంత ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు యోగా చేయడానికి ప్రయత్నించండి. దాని మూలాన మీ మనసుకి మీ శరీరానికి ఎంతో ఉపశమనం లభిస్తుంది అన్నమాట.